श्री गुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। अंदरिकी नमस्कारं। ఈరోజు మనం 19/4/2017 బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ఈ రోజున ద్వాదశ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్ర మాసము, బహుళపక్షము, అష్టమి రాత్రి అనగా తెల్లవారుజామున 4:06 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతోంది. ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రము రాత్రి 12:20 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రము ప్రారంభం. ఈ రోజు వర్జము ఉదయం 6:54 నుంచి 8:39 వరకు ఉంటుంది. మళ్ళీ తదుపరి ఈ రోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:36 ప్రారంభమవుతోంది. అలాగే ఈరోజు దుర్ముహూర్తము మధ్యాహ్నం 11:41 నుంచి 12:31 వరకు విస్తరించి ఉన్నది. అలాగే ఈరోజు సాయంకాలం అమృత ఘడియలు 5:22 నుంచి 7:06 వరకు వ్యాపించి ఉన్నది. అలాగే ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 12:06 నుంచి 1:40 వరకు ఉన్నట్లుగా గ్రహించండి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనపడుతోంది. మంచి అనుకూలవంతమైనటువంటి బదిలీ స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఆర్థిక అభివృద్ధి కూడా బాగా కనపడుతోంది. ప్రతి విషయంలో కూడా కొంత ఆచితూచి మాట్లాడండి. దానివల్ల మీకు ఉత్తమమైనటువంటి ప్రయోజనం కలిగే అవకాశం బాగా కనబడుతోంది. ఆరోగ్య విషయంలో కొంత రక్త సంబంధమైన విషయాల్లో, కీళ్ళ సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. లేనిపోని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వేళకి భోజనం చేసే ప్రయత్నాన్ని చేయండి. ఈ రోజు మీకు భోజనము ఆలస్యమైనటువంటి సూచన బాగా కనబడుతోంది. అనవసరంగా ఇతరుల నుండి వచ్చేటువంటి ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. మీరు మీ మెప్పు కోరేటువంటి వ్యక్తులను అనవసరంగా దూరంగా పెట్టకండి. వారి యొక్క సలహాను, సంప్రదింపుల్ని బాగా ఆచరించండి. ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా మంచి అనుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్ర సమాగమం బాగా ఉంటుంది. వాహనం వల్ల సౌఖ్యం ఉంటుంది. మరియు ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా దూర ప్రాంత ప్రయాణం చేసేటువంటి ప్రయత్నము తప్పకుండా సఫలతని కలిగించే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా స్థిరాస్తి సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తి మీ పక్కనే ఉన్నట్టుగా గ్రహించండి. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఎవరిని జోక్యాన్ని కోరకుండా ఉండడం చాలా మంచి విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారు సువర్ణ లేదా ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం చాలా బలంగా ఉంది. ఆ వస్తువు కొనుగోలు ద్వారా లేదా సువర్ణం వల్ల మీరు ఆనందాన్ని పొందే అవకాశము ఎక్కువ కనబడుతోంది. ఏదైనా ఉత్తమమైనటువంటి పరీక్షార్థులై మీరు కనుక పరీక్షలు రాయబోతున్నట్టయితే కొంత శ్రమను ఎక్కువగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి మీరు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందాలంటే కొంత శ్రమను ఆధిక్యతగా చేసుకొని తప్పకుండా మీ ప్రయత్నాన్ని పూర్తి చేసేటువంటి అవకాశాన్ని బాగా చూడండి. అలాగే హయగ్రీవ స్వామి అష్టోత్తర నామాన్ని లేదా హనుమత్ చాలీసా పారాయణాన్ని బాగా చేయండి. తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు వీరికి ఉదయం 9:27 నుంచి ఉదయం 10:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే వీరికి 3 అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని మీరు ఈ అంకెలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. తప్పకుండా మీరు సఫలత సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఏదైనా ఒక వస్తువు దొంగిలించబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనగా మీ నుంచి చేజారిపోయేటువంటి ప్రమాదం బాగా కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వస్త్రాలు కానీ లేదా ఇతర ఏదైనా వస్తువు కొనదలుచుకున్నట్టయితే కొంత జాగ్రత్త వహించండి. అధికమైనటువంటి ధరను వెచ్చించి మీరు వస్తువు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాలు కొంతవరకు మీకు సాఫల్యత సాగించేటువంటి అవకాశం ఉంటుంది. మీ ప్రయాణంలో మెరుగు వహించండి. వస్తువును చేజార్చుకోకుండా చూడండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించేటువంటి విధానాన్ని అవలంబించండి. అలాగే మిత్రుల సహకారం మీకు ఈ రోజున చాలా బాగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క వృద్ధిని ఆకాంక్షించే వారిలో ముందుగా మీ యొక్క
జీవిత భాగస్వామి కానివ్వండి లేదా మీ మాతాపితరులు కూడా ముందు వరుసలో ఉంటారనే విషయాన్ని గ్రహించండి. వారి సలహా, వారి ఆశీర్వాద ఫల ప్రకారంగా మీకు మంచి అభివృద్ధిలో కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా జంతువుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం బాగా కనబడుతోంది. వాహనంలో వెళ్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయాన్ని ముందుగా అర్థం చేసుకొని దానికి తగినటువంటి వివరణాత్మకమైనటువంటి వ్యవహారాన్ని చేసినట్టయితే తప్పకుండా మీరు ముందుగా మంచి అభివృద్ధిలో ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అనారోగ్య సూచన ఏమీ లేనప్పటికీ ఈ రాశి వారికి గొంతు సంబంధమైన కొంత స్వల్ప ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దూర ప్రయాణం చేసేవారు తప్పకుండా దానికి ఉన్నటువంటి అన్ని రకాల అవసరాలని గమనించుకొని మీ ప్రయాణాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా అందులో కూడా మీరు ఆనందాన్ని పొందవచ్చు. సంతాన విషయంలో వారికి కూడా అనుకూలవంతమైనటువంటి విషయ అవగాహన ఉన్నందువల్ల మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తమ స్థానంలో ఉత్తీర్ణ సాధించే అవకాశం బలంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం 2:46 నుంచి సాయంకాలం 4:49 మధ్య కాలంలో శుభ సమయంగాను ఈ రాశి వారికి 4 అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అదృష్ట అంకెను మీరు వివరణాత్మకంగా తీసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని మొదలుపెట్టి శుభ సందర్భమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇంతకుముందు మీ పై అధికారుల వల్ల లేని కొన్ని దుష్ప్రభావం ఈరోజు తగ్గిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు మిమ్మల్ని ఆదరించేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధిని పొందే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి సోదరులతో సుఖం అనుకూలంగా ఉంటుంది. వారి వల్ల మీ తల్లిదండ్రుల వల్ల మంచి ఆశీస్సులు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనం వల్ల మంచి సౌఖ్యాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ విలాసవంతమైన వస్తువులు కానీ లేదా శుభ కార్యక్రమాన్ని చేసేటువంటి వస్తువుల్ని క్రయించేయడం వల్ల అనగా కొనడం వల్ల మీరు కొంత అధికమైన ఖర్చు చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఆ ఖర్చుని బాగా నియంత్రించండి. లేదా అనవసర దుబారా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని వారికి పెత్తనం ఇవ్వడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు మిమ్మల్ని కొంత తప్పుదో పట్టించేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. జాగ్రత్త పడండి. ప్రయాణాలు కొంత మీకు అనుకూలంగా లేవు. దానివల్ల ఉష్ణము, వాత, పిత్త, కపాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది. తగు రెస్ట్ తీసుకోవడం వల్ల దానివల్ల మీకు అనుకూలత బాగా ఉంటుంది. ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఏ వ్యక్తికైనా మీరు ధనం కానీ వస్తువు కానీ అప్పుగా లేదా బదులుగా ఇవ్వడం కానీ మంచిది కాదు. ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయిన వారితో మంచి ఆకలింపు, మంచి ఆనందమైనటువంటి క్షణాలుగా ఉండేటువంటి అవకాశం ఈ రోజు మీకు బాగా కనబడుతోంది. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున వీరికి మధ్యాహ్నం 3:40 నుంచి 4:52 మధ్య కాలంలో శుభ సమయంగాను వీరికి 4 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని వెచ్చించి మీరు శుభకార్యమైనటువంటి ఏదైనా మొదలుపెట్టినట్టయితే తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మీ మనసును ఎరిగిన వ్యక్తి అయితే మీరు చెప్పేటువంటి మాటలు కరుకుగా ఉన్నప్పటికీ అర్థం చేసుకునే వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. మీ మాట వినని వాళ్ళు కొంత అసౌకర్యానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కరుకుగా మాట్లాడుతున్నారనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోలేక ఆ బాధను ఇంకొకరితో చెప్పుకోవడం వల్ల మీరు కొంత అసౌకర్యానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటల వల్ల మీరు మానసికంగా వేదనకు కూడా గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వారి నుండి కొంత జాగ్రత్త వహించండి. వారికి అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం మంచిది. అలాగే ధన సంబంధమైన విషయాలలో మీకు మంచి అభివృద్ధి కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీదే పై చేయిగా ఉండేటువంటి అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. అలాగే ఈ రోజున ముఖ్యంగా మీకు ఏదైనా కుడి కాల సంబంధ విషయంలో కొంత అసౌకర్యం లేదా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం స్వల్పంగా కనబడుతోంది. దాన్ని అధిగమించేందుకు ఏదైనా యోగా కానీ లేదా ఏదైనా హనుమత్ చాలీసా పారాయణం కానీ అటువంటి చేసుకున్నట్టయితే దాని శ్రమ నుంచి మీరు తగ్గి ఆ శ్రమ వల్ల మీరు రోగ నివారణ కలిగి మంచి ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రోజున మీరు ఎవరికైనా ధనాన్ని ఇంతకు ముందు రుణం తీసుకున్నట్టయితే ఆ రుణాన్ని తీర్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త వస్తువులు కూడా కొనుక్కునేటువంటి అవకాశం చాలా బాగా కనబడుతోంది. విదేశీయాన సంబంధ లేదా దూర ప్రయాణ సంబంధ విషయాల్లో మీకు అనుకూలత బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీ ముఖ్యమైనటువంటి సన్నిహితులు మీతో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో కూడా హయగ్రీవుడి కృపా కటాక్షము, శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎక్కువగా ఉండి మీరు అనుకున్నటువంటి ధన, యోగ, గౌరవ సంబంధ విషయాల్లో అన్ని కూడా
కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉదయం 11:06 నుంచి 12:29 మధ్య కాలంలో శుభ సమయంగాను, అలాగే ఈ రాశి వారికి 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభమైన ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీ బద్ధకమే మీ శత్రువుగా మీరు కనుక్కోండి. మీ బద్ధకం వల్ల, మీ లేజినెస్ వల్ల అనవసరమైనటువంటి పనులన్నీ కూడా జాప్యంగా జరుగుతాయి. దానివల్ల మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి స్నేహితుల మూలకంగా, దుష్టమైనటువంటి స్నేహితుల వల్ల కొంత అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ అభివృద్ధి కొంత కుంటుపడే అవకాశం బాగా కనబడుతోంది. కుటుంబ కళ్యాణ సంబంధ విషయాల్లో మీరు ఆచితూచి వివరించండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుమార్తె కానీ, మీ కుమారుడు కానీ, లేదా మీ సన్నిహితులు ఎవరైనా సరే మీ సలహాని సంప్రదింపులు కోరినట్టయితే తప్పకుండా వారికి మీరు మంచి సలహా ఇవ్వగలుగుతారు. ఆ సలహా వల్ల వాళ్ళ జీవితము మరియు వారి యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో మంచి అభివృద్ధి కనబడుతుంది. తద్వారా వాళ్ళు మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞులయ్యి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన యోగంలో జరిగేటువంటి ఒక శుభవార్తను ఈ రోజు మీరు వినే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ తొందరపడి ధనం విషయంలో ఎవరిని పూర్తిగా నమ్మవద్దని మరొకసారి మీకు గట్టిగా చెప్తున్నాను. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ధనము కానీ, సువర్ణం కానీ ఎక్కడైనా పెట్టి మరిచిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కానీ ఆ వస్తువు మళ్ళీ మీకు దొరికే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారు ముఖ్యంగా సరస్వతీదేవి కృపా కటాక్షాలు పొందడానికి విద్యార్థులు ఎవరైనా సరే సరస్వతీదేవి యొక్క అష్టోత్తర నామాన్ని, హయగ్రీవ కృపా కటాక్షాన్ని పొందడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం జపం చేయడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితాలు పొందే అవకాశము చాలా బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి సూర్యోదయానికి ముందుగా అనగా 5:37 నుంచి 6:42 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని షేర్ మార్కెట్లో కానీ, లేదా స్పెక్యులేషన్స్లో కానీ ఏదైనా పెట్టుబడి పెట్టినట్టయితే, లేదా శుభకార్యాన్ని ప్రారంభించినట్టయితే తప్పకుండా మీరు సంపూర్ణ విజయాన్ని పొందే అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా సంతానం వల్ల ఏర్పడేటువంటి మంచి అభివృద్ధి, మీరు అత్యంత ఆనందాన్ని గురిచేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. మీరు పేరు ప్రఖ్యాతులను పెంపొందించే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ధనయోగం బాగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఏదైనా రుణాలు చేసినట్టయితే ఆ రుణాలు కూడా తీరిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. ఏదైనా కొత్త వాహనాన్ని కొనడానికి మధ్యాహ్నం తర్వాత మీకు మంచి సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారు సువర్ణ ఆభరణాలని లేదా వెండి ఆభరణాన్ని కొన్నట్టయితే ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు పొడిగించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారికి గుప్తమైనటువంటి స్థానాల్లో, శరీర భాగాల్లో కొంత అసౌకర్యము, కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. కాబట్టి ఆయా డాక్టర్ని సంప్రదించి తప్పకుండా మీరు స్వస్థత పొందాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కానివ్వండి, లేదా దగ్గరి ప్రాంత ప్రయాణం కానివ్వండి అనుకూలతగా లేదనే విషయాన్ని గ్రహించుకోండి. మీ ప్రయాణాన్ని ముందుకు పొడిగించే ప్రయత్నము తప్పకుండా చేయండి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా కొంత నీటి గంట ఉండేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. మీ పిల్లల్ని అలా అనగా 2 సంవత్సరాల 3 సంవత్సరాల పిల్లలు మీకు ఉన్నట్టయితే ఆ పిల్లల్ని నీటి తొట్లకు కానివ్వండి, నీటి విషయంలో కానీ దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. దానివల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండకుండా ఉండే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కన్నా ఆనందకరమైనటువంటి మిత్రులతో లేదా బంధువులతో సమాగమం వల్ల మంచి ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:37 నుంచి 4:59 మధ్య కాలము శుభ సమయంగాను, అలాగే ఈ రాశి వారికి 3 మరియు 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని, ఈ అదృష్ట అంకెలను వెచ్చించి మీరు తప్పకుండా శుభ కార్యక్రమం ప్రారంభం చేసి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం వల్ల కొంత అరిష్టం దాపరించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కొత్త మిత్రులు కానీ, కొత్త వ్యక్తులు కానీ ఏదైనా సలహా సంప్రదింపులు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఈ రాశి వారికి వాహనం వల్ల అత్యంతమైనటువంటి మంచి అనుబంధము, లాభం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారి ముఖ్య విషయంలో మీ యొక్క రహస్యమైనటువంటి విషయాల్ని ఎవరితోనూ
పంచుకోకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ సొంత విషయాలు ఇతరులతో పంచుకోవడం వల్ల మీకు అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ మాట పొదుపుతనం వల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అందరితోనూ కలిసిమెలిసి ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మీకున్నటువంటి అనుబంధాన్ని పెంచుకోండి. తద్వారా మంచి పరిపూర్ణటువంటి జీవన సాఫల్యతలు పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే ఈ రాశి వారు స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్లో కానివ్వండి, ఏవైనా పెట్టుబడి పెట్టదలుచుకున్నట్టయితే తప్పకుండా దాదాపుగా మీరు విరమించుకోవడం చాలా మంచిది. దానివల్ల మీకు నష్టమే కానీ లాభం ఎక్కడ కూడా కనబడటలేదనే విషయాన్ని గ్రహించండి. ఏదైనా సువర్ణ ఆభరణాన్ని తప్పకుండా కొనండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఉత్తరోత్తరంగా మీరు స్థిరాస్తి కానీ లేదా ఏదైనా స్థలం కానీ కొన్నట్టయితే చాలా మంచి అనుకూలత ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి శిరోభారం, తలనొప్పి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల నేత్ర పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీరు మరొకసారి గ్రహించుకోండి. నేత్ర పరీక్షలు ఈ రోజున జరిపించుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 10:52 నుంచి 11:07 మధ్య కాలంలో కేవలం స్వల్ప వ్యవధి మాత్రమే మంచి సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. తప్పకుండా మీరు సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని ఈ అంకెను వెచ్చించి శుభమైనటువంటి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి కేవలం వాగ్దోషం వల్ల మిత్రులు కానీ బంధువులు కానీ దూరమయ్యేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. మీ మాట వల్ల అవతల వ్యక్తి మీరు అతన్ని బాధ పెడుతున్నారనే విషయాన్ని గ్రహించుకొని మీకు దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో కొంత గొడవ జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఈ రోజున మీరు ఎంత మౌనం పాటిస్తే అంత మంచిదనే విషయాన్ని గ్రహించుకోండి. ఆర్థిక విషయాల్లో మంచి అనుకూలత ఉన్నప్పటికీ పై అధికారుల వల్ల లేదా ఉన్నత ఉద్యోగస్తుల వల్ల మీకు కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని నిందలు కూడా మీ మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే చేసిన ఖర్చు ఎటు లెక్క తేలకుండా ఎటుపోయిందన్న విషయంలో మీరు బాధపడుతుంటారు. ఆ ఖర్చును నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైన వ్యక్తులకు అనవసరంగా మీ ధనాన్ని వెచ్చించకండి. లేనిపోను అప్పులు కొని తెచ్చుకోవద్దనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాశి వారికి ముఖ్యంగా దూర ప్రయాణం కానీ లేదా ఏదైనా ఉద్యోగ అభ్యర్థులకు చేసేటువంటి ప్రయత్నము సఫలత పొందే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ఈ రోజు కన్నా మరునాడికి మీ కార్యక్రమాన్ని పొడిగించుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా కంటి సంబంధమైన లేదా ఎడమ మోకాల సంబంధమైన ఎడమ పాద సంబంధమైన విషయాల్లో కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఆయా భాగాలలో మీరు డాక్టర్ని సంబంధించేటువంటి ప్రయత్నం తప్పకుండా ఆరోగ్యవంతులయ్యడానికి అవకాశంగా ఉంటున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం 2:27 నుంచి 3:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను మీరు దాదాపుగా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఉపయోగిస్తే తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు ముఖ్యంగా చేతి నిండా డబ్బు బాగా ఉంటుంది. కానీ వ్యసన పరులు ఆ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. బాబు, మీరు అనవసరంగా పేకాటల్లో కానీ లేదా గుర్ర పందాల్లో కానీ డబ్బులు కేటాయించినట్టయితే ఆ డబ్బు దాదాపుగా కుడితిలో పోసిన పన్నీర్లాగా ఉంటుంది. మీ ధనమంతా కూడా నష్టపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యసన పరులైతే మీ వాహన ప్రమాదం చిక్కునే అవకాశం బాగా కనబడుతోంది. చక్కగా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా పోలీసులకు దొరికేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించండి. అనుకున్న పనులను కూడా సాఫల్యతగా సాధించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ మొండితనం వల్ల కొంతమంది వ్యక్తుల్ని దూరం చేసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీ పట్టుదల ఎక్కువగా ఉన్నందువల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. దూర ప్రయాణ సంబంధ విషయాల్లో మీకు మంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. గృహ సంబంధ అలంకరణ సామాగ్రి కానీ పొందుపరుచుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయా విషయాల్లో మీరు అత్యున్నతమైనటువంటి ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఖర్చు వల్ల మీ జీవిత భాగస్వామి మీరు కూడా సుఖ సంతోషాలు పొందే అవకాశం బాగానే కనబడుతోంది. అనగా ఇంటికి వచ్చిన సామాగ్రి మీకు అందుబాటులో అనుకూలవంతమైన ధరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రోజున ఏదైనా మీరు బంధుమిత్రులతో
చర్చ చేసేటప్పుడు ఆ చర్చలో మీ స్వవిషయాలని చర్చించకపోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి లావాదేవీల్లో చిక్కుకోకపోవడం కూడా చాలా మంచిది. ఈ రాశి వారికి కొంతవరకు మౌనంగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయం 10:06 నుంచి 11:17 మధ్య కాలంలో శుభ సమయంగాను, ఈ రాశి వారికి 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు వెచ్చించి మీరు తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి శుభ ఫలితాలు పొందుతారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా బంధుమిత్ర సమాగమం బాగా ఉంటుంది. కాకపోతే భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మీ మాట వల్ల అవతల వ్యక్తి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆచితూచి వివరించండి. తొందరపాటు నిర్ణయాలతో ఏదైనా మాటను అనకండి. దానివల్ల మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. అలాగే ఈ రాశి వారికి స్వర్ణమైనటువంటి లేదా వెండి సామాన్లు ఏవైనా కొనదలుచుకున్నట్టయితే తప్పకుండా వాటి వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్ళి కుటుంబ అలంకారానికి సామాగ్రికి అంటే గృహ అలంకార సామాగ్రి తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా మీ ఇద్దరి మధ్యలో సఖ్యత సాయంకాలం నుంచి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం లేని వారికి ఈ రోజున శుభమైనటువంటి వార్త వినే అవకాశం బాగా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. బంధువుల మూలకంగా కొంత శుభవర్తమానాన్ని వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు అయితే తప్పకుండా మీకు ఏదైనా ఇంక్రిమెంట్ కానీ లేదా ఉన్నతి కానీ ఉద్యోగంలో ఉన్నతి కానీ పొందే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆయా విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు ఆర్థికమైనటువంటి విషయాల్లో కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం అనగా ఖర్చు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మాత్రం అభివృద్ధి బాగా కనబడుతోంది. మిత్రుల సహకారం మీకు ఈ రోజున ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రతి విషయంలో కూడా ఆటంకాలు మరియు ఇబ్బందులతో పాటుగా మీకు అన్ని రకాలు కూడా కొన్ని విషయాల్లో మంచి, కొన్ని విషయాల్లో శుభాలు జరిగేటువంటి అవకాశాలు సమానంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా దుర్గా స్తోత్ర పారాయణ బాగా చేయండి. లలితా సహస్రనామ పారాయణ బాగా చేయండి. దానివల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు కూడా సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా 6:56 నుంచి 7:53 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారు స్పెక్యులేషన్స్ కానీ లేదా ఏదైనా షేర్ మార్కెట్ కానీ ఈ రోజు చేయకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ శుభ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తద్వారా మీరు శుభ ఫలితాన్ని తప్పకుండా ఆశించవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారి ఇంట్లో ఈ రోజున సంతాన యోగ్యాలు బాగా ఉన్నాయి. మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు మంచి ఆనందాన్ని పొందే అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఈ రోజున మిత్రుల సహకారం చేత మీరు కొన్ని మంచి పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సంఘంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం చాలా బాగా కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే కొంతమంది నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా బాగా కనబడుతుంది. ఎవరికి కూడా ఈ రోజున ధనాన్ని ఇవ్వకపోవడం చాలా మంచిది. అలాగే సువర్ణమయమైన లేదా ఏదైనా వెండి సామాగ్రిని ఈ రోజు కొనకపోవడం చాలా మంచిది. మీ వస్తువుల్ని ఒకసారి మళ్ళీ పరీక్షించుకోండి. తప్పుగా అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క సూచనల వరకు మీరు ఏదైనా కొత్త వస్తువును కొన్నట్టయితే ఆ వస్తువు మీకు నిరుపయోగంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అకాల భోజనం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. స్వల్ప ఉదర సంబంధమైన అనారోగ్య సూచనలు కూడా బాగా కనబడుతుంది. కంటికి మరియు పంటి వల్ల కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకొని ఆయా అనారోగ్యాల నుంచి బయటపడతారని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:06 నుంచి సాయంకాలం 5:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని మరియు 3 అంకెను 7 అంకెను అదృష్టంగా భావించి ఆ రెండింటిని మీరు సంయోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే తప్పక సత్ఫలితాలు తప్పకుండా పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా ఆనందకరమైనటువంటి వార్త ఏమిటంటే మీ యొక్క ప్రియురాలు కానీ మీ ప్రేమికుడు కానీ ఈరోజు మీ ఇద్దరి మధ్య సఖ్యత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పెద్దలు మీ ప్రేమను అంగీకరించేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ప్రయాణ సంబంధ విషయాల్లో తప్పకుండా సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయాన ప్రయాణం బాగా ప్రారంభించండి. తప్పకుండా విద్యా సంబంధ విషయాల్లో మీ విదేశీ ప్రయాణం సానుకూలంగా ఉండబోతోంది. అలాగే ఈ రాశి వారికి స్వర్ణ ఆభరణాలని
పొందే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. కానీ ఎవరైనా ఒక దుష్ట సాంగత్యం వల్ల, అంటే ఆడవారికి మగవారి వల్ల కానీ మగవారికి ఆడవాళ్ళ వల్ల కానీ కొంత దుష్ట స్నేహితుల వల్ల ఇబ్బంది పడే అవకాశము, మీ పరువు నష్టం జరిగేటువంటి అవకాశాలు కొంత కనబడుతున్నాయి. అనగా మీ మీద రూమర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ ప్రపంచంలో ఉన్నవారైతే తప్పకుండా ఆయా వ్యక్తుల నుంచి, కొత్త వ్యక్తుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా షాపింగ్ మాల్లో మీరు వెళ్ళినట్టయితే అక్కడ పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసి మీరు ఆ వస్తువును కొనడము లేదా ఆ వస్తువుల్ని గురించినటువంటి పూర్తి విశ్లేషణతో ఆ ఖర్చును భరించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. లేదా అనవసరమైన ఖర్చు వల్ల ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఉచితంగా వస్తున్న భావంతో మీరు వెళ్ళినట్టయితే ఆ వస్తువు మీకు భారమయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అనగా వృధా ఖర్చు జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి వాహనం కానీ లేదా ఏదైనా వస్తువు కొన్నట్టయితే ఆచితూచి వివరించండి. లేదా ఆ కార్యక్రమాన్ని కొనేటువంటి ప్రక్రియను ముందు రోజు పొడిగించుకుంటే చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా కుడి మోకాల సంబంధ విషయాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా హార్ట్ పేషెంట్స్ కనుక ఈ రాశి వారు ఉన్నట్టయితే తప్పకుండా మీరు మరొకసారి హృద్రోగ నిపుణుని మీరు పరీక్ష చేయడానికి వెళ్ళే అవసరం చూసుకోండి. తప్పకుండా కొంత అస్వస్థత జరిగేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య సమయం చాలా అనుకూలవంతంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి 2, 4, 8 అంకెలు అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఆయా సమయాన్ని మరియు అంకెలు వినియోగించుకొని షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ పెట్టుబడి పెట్టినట్టయితే తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్టయితే తప్పకుండా మీకు సత్ఫలితం పొందుతుందని స్పష్టంగా చెప్తున్నాను. అందరికీ నా మిత్రులకు శ్రేయభిలాషులకు నమస్కారం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రుల చేత, శ్రేయభిలాషుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. సర్వే జన సుఖినో భవంతు. మంగళం మహతు. స్వస్తి.